Hello friends, welcome to my channel Learn with GBR Vlogs. Friends, ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్పై ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బేస్ అయి ఉంటాయి. సో మనం ఈ ప్రాబ్లమ్ చేయాలంటే మనకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సో ఫస్ట్ మనం అవి నేర్చుకుందాం, తర్వాత వాటిని యూస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఫస్ట్ వన్ మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్. మీన్స్ ఇక్కడ సేమ్ బేస్ ఉండి అవి మల్టిపుల్ అయి ఉంటే దాన్ని ఎలా చేయాలో ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, సేమ్ బేస్ ఉండి మల్టిపుల్ టైమ్స్ అవి మల్టిప్లై అయి ఉంటే దాని ఫార్ములా ఏంటో చూడండి. ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అండ్ ఇంటీజర్స్ m and n అయితే a to the power of m into a to the power of n it is equal to a to the power of m plus n. సో ఇందులో a అనేది బేస్, మీకు ప్రీవియస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో చెప్పాను, ఇది బేస్ అని, ఇది ఎక్స్పోనెంట్ అన్న పవర్ అన్న ఓకేనా. సో సేమ్ బేస్లు అనేవి ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఏ బేస్ ఈక్వల్స్, కానీ పవర్స్ మాత్రం వేరే ఉన్నాయి. సో బేస్ సేమ్ ఉండి మల్టిప్లై అయి ఉంటే దాన్ని ఏం చేయాలి, ఆ సేమ్ బేస్ తీసుకొని ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. ఓకేనా, a to the power of m into a to the power of n it is equal to a to the power of m plus n. సో మనకి ఫస్ట్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్లో ఫస్ట్ వన్ ఏంటిది, a to the power of m into a to the power of n it is equal to a to the power of m plus n. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో సెకండ్ వన్, ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అండ్ ఇంటీజర్స్ m and n అయితే చూడండి, a to the power of n whole to the power of n it is equal to a to the power of m into n. ఇక్కడ ఏం లేదంటే ఇంటూ ఉన్నట్టు. ఓకేనా, చూడండి, a to the power of m whole to the power of n అని ఎలా ఉంది, a to the power of m into a to the power of m into a to the power of m n. అది n టైమ్స్ ఉంటే దాన్ని a to the power of m whole to the power of n రాసి దాన్ని a to the power of m into nగా చేంజ్ చేయాలి. ఓకే, సో సెకండ్ ఫార్ములా ఏంటి మనకు, a to the power of m whole to the power of n it is equal to a to the power of m into n. ఓకేనా, థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి, ఫర్ ఎనీ టూ నాన్ జీరో ఇంటీజర్స్ a, b అండ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ m. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఇంటీజర్స్ ఇది వేరే ఉంది, బేస్ ఇది వేరే ఉంది, బట్ పాజిటివ్ ఇంటీజర్ అనేది ఇక్కడ పైన ఎక్స్పోనెంట్ అనేది సేమ్ ఉంది. సో అలా ఉంటే మనం ఏం చేయాలి, a to the power of m into b to the power of m అంటే a b whole to the power of mగా రాయాలి. ఓకేనా, సో ఇది థర్డ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో థర్డ్ వన్ ఫార్ములా, a to the power of m into b to the power of m it is equal to ab whole to the power of m. ఇది థర్డ్ వన్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్ ఏ అండ్ ఎనీ ఇంటీజర్ n ఉంటే ఇక్కడ ఉంది చూడండి, a to the power of మైనస్ nగా ఉంటే దాన్ని ఏం చేయాలి, 1/a to the power of nగా రాయాలి. a to the power of మైనస్ n అయితే దాన్ని 1/a to the power of nగా చేంజ్ చేయాలి. ఓకేనా, దిస్ ఈజ్ ఫోర్త్ ఫార్ములా. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది 3 to the power of -1 ఉంది, దాన్ని ఎలా రాశారు, 1/3. 3 to the power of 1 అన్న 3 అన్న ఒకటే కదా. సో అలా ఇంకొకటి కావాలంటే ఇక్కడ చూడండి, 3 to the power of -2 ఉంటే ఎలా రాశారు, 1/3 to the power of 2. 3 to the power of 2 అంటే ఏంటిది, 3 స్క్వేర్ అంటే 3 into 3 9. ఓకేనా, సో నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. నెక్స్ట్, ఫర్ d ఏ నాన్ జీరో ఇంటీజర్ a and integers m and n. సో ఫర్ d is నాన్ జీరో ఇంటీజర్ a and integer m and n అయితే a to the power of m by a to the power of n it is equal to a to the power of m minus n. అది ఎలాంటి సిచ్యువేషన్లో a to the power of m minus n అవుతుంది, ఇఫ్ m greater than n అయినప్పుడు a to the power of m minus n అవుతుంది. ఇఫ్ అదే కాకుండా a to the power of m by a to the power of n ఉన్నప్పుడు 1/a
ఏ టు ద పవర్ ఆఫ్ n మైనస్ m అవుతుంది. అది ఎలాంటి సిచ్యువేషన్లో? ఇఫ్ n గ్రేటర్ దాన్ m అయినప్పుడు. ఇక్కడ m గ్రేటర్ దాన్ n అయితే ఇలా చేంజ్ అవుతుంది, ఇక్కడ n గ్రేటర్ దాన్ m అయితే ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఫిఫ్త్ ఫార్ములా ఇది. ఏ టు ద పవర్ ఆఫ్ m by a to the power of n it is equal to a to the power of m minus n if చూడండి if m is greater than n. ఒకవేళ అదే కాకుండా and a to the power of m by a to the power of n it is equal to 1 by a to the power of n minus n. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో? n is greater than m అయినప్పుడు. ఓకేనా? సో ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ m అయినప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చేయాలి. సో నెక్స్ట్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అయితే ఏ టు ద పవర్ ఆఫ్ m బై ఏ టు ద పవర్ ఆఫ్ n అని ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ nగా చేంజ్ చేయాలి, రాయాలి. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్ చేయాలి. ఇంకొక ఫార్ములా ఉంది. ఫర్ n నాన్ జీరో ఇంటీజర్స్ a, b అండ్ ఇంటీజర్ m అయితే a బై b హోల్ టు ద పవర్ ఆఫ్ m అయినప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలి? ఏ టు ద పవర్ ఆఫ్ m బై b టు ద పవర్ ఆఫ్ m. ఇక్కడ ఎక్స్పోనెంట్ సేమ్ ఉంది బట్ బేసెస్ చేంజెస్ ఉన్నాయి, అందుకే ఇలా మనం మాడిఫై చేసి రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లా ఆఫ్ సిక్స్త్ వన్ అంటే ఏంటిది? ఏ టు ద పవర్ ఆఫ్ బై b హోల్ టు ద పవర్ ఆఫ్ mని మనం ఎలా రాసుకోవాలి? ఏ టు ద పవర్ ఆఫ్ m బై b టు ద పవర్ ఆఫ్ m. సో ఈ 6 రూల్స్ని మనం సో ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈ ఎక్సర్సైజ్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. సింప్లిఫై ద ఫాలోయింగ్ యూజింగ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో ఫస్ట్ వన్ ఏంటి? 2 to the power of 10 into 2 to the power of 4. సో ఫస్ట్ వన్ ఏంటి? 2 to the power of 10 into 2 to the power of 4. సో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఇది ఏ లా ప్రకారం ఉంది చూడండి. మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్. మల్టిప్లై అవుతున్నాయి టర్మ్స్ అండ్ సేమ్ బేస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉందంటే, సిన్స్ ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్. ఓకేనా? సో ఇలా ఉంటే మనం ఇలా చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? బేస్ అంటే ఏంటిది? 2 టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే ఏంటిది? m అంటే ఎంత? 10 ప్లస్ n అంటే ఎంత? 4. సో 2 to the power of 10 plus 4 అంటే 14. సో ఆన్సర్ 2 to the power of 14. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ వన్ చూడండి. 3 square ఇంటూ 3 square హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ చూడండి 3 square అంటే ఏమీ పవర్ లేదంటే 1 ఉన్నదని మీనింగ్. సో 3 square టు ద హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అండ్ ఇంటూ 3 square టు హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఇక్కడ కూడా సేమ్ అంటే మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ ఉన్నాయి అండ్ మల్టిప్లై ఉన్నాయి. సేమ్ ప్రీవియస్ లానే యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం కూడా చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 3 square హోల్ టు ద పవర్ ఆఫ్ ఇది 1 ప్లస్ 4. ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n అంటే ఇక్కడ ఏ అంటే మీనింగ్ 3 square, m అంటే 1, n అంటే 4. 3 square హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 3 square హోల్ టు ద పవర్ ఆఫ్ 5. సో మళ్ళీ ఇంకొక లాలా ఉంది చూడండి. 3 square హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అంటే ఇది ఎలా ఉందంటే ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n దట్ ఈస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n లా ఉంది. ఓకేనా? సో ఇది ఎలా ఉంది? మల్టిప్లయింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ బేస్ అంటే ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్. సో దీనిలా చేంజ్ చేయాలి. 3 square టు ద పవర్ ఆఫ్ 5 అంటే దాన్ని ఏం చేయాలి? ఇక్కడ ఏ అంటే ఏంటి? 3, 2 అంటే m అంటే 2 ఇంటూ n అంటే 5. సో 3 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 3 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 అంటే 10. 3 to the power of 10 is the answer. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం 5 to the power of 7 by 5 square. సో ఇది ఎలా ఉంది? డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ హ్యావింగ్ ద సేమ్ బేస్. డివిజన్ ఆఫ్ ఎక్స్పోనెంట్సే కదా. సో ఈ ఎక్స్పోనెంట్స్ సేమ్ బేస్ ఉన్నాయి.
సో దీన్ని ఎలా చేంజ్ చేయాలి? a to the power of m by a to the power of n it is equal to a to the power of m minus n. సో ఒక కండిషన్ ఉంది, a to the power of m మైనస్ కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి ఇక్కడ రూలు? m ఈజ్ గ్రేటర్ దాన్ n అవ్వాలి. సో m ఈజ్ గ్రేటర్ దాన్ n అయితేనే a to the power of m minus nగా తీసుకోవాలి. a to the power of m by a to the power of nలో m ఈజ్ గ్రేటర్ దాన్ n ఉందా? మరి ఇక్కడ m అంటే 7, n అంటే 2. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ 2 కదా. సో మనం ఈ రూల్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓకేనా? సో 5 to the power of 7 by 5 to the 5 square it is equal to a to the power of m minus n అంటే a అంటే ఇక్కడ ఎంత? 5 to the power of m అంటే ఎంత? 7 మైనస్ n అంటే 2. సో 5 to the power of 7 minus 2 అంటే 5. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? 5 to the power of 5 is the answer. ఓకేనా? సో సింపుల్గా మనం మనకి లాస్ అనేవి వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సినవి ఫస్ట్ ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ రూల్స్ కంపల్సరీ నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో ఇదొక మోడల్ అయిపోయింది, ఇదొక మోడల్ అయిపోయింది, ఇదొక మోడల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మోడల్ సేమ్ ఫస్ట్ వన్ లానే. సో మీరు ఇది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్, ఏ ఘాతం m n ఏ ఘాతం n. సో చూడండి సేమ్ బేస్ ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ మల్టిప్లై ఉన్నాయి. అంటే ఎక్స్పోనెంట్స్ ఏం చేయాలి? పవర్స్ అనేవి షుడ్ బి యాడెడ్. బేస్ సేమ్ ఉంటే పవర్స్ అన్నా లేదన్నా ఎక్స్పోనెంట్స్ అయినా యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో సేమ్ 4th వన్, 5th వన్ అండ్ 6th వన్ కూడా సేమ్ అలానే ఫస్ట్ ప్రాబ్లం లానే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది 7th వన్ కూడా సేమ్. ఇక్కడ మనం చేసాం కదా, a to the power of m whole to the power of n it is equal to a to the power of m into n. సో ఆ ప్రాబ్లం లానే ఇది కూడా సాల్వ్ చేయండి. ఓకేనా? సో నా 8th ప్రాబ్లం చెప్తాను. ఓకేనా? సో 2 to the power of 4 into 3 to the power of 4. సో నా 8th వన్ చూడండి, 2 to the power of 4 into 3 to the power of 4. సో ఇక్కడ ఎలా ఉంది? హియర్ 2 to the power of 4 and 3 to the power of 4 have the same exponent is 4 but different bases. 2 and 3 డిఫరెంట్ బేసెస్ కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి? a to the power of m into b to the power of m it is equal to ab whole to the power of m. అంటే డిఫరెంట్ బేసెస్ అండ్ సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో డిఫరెంట్ బేసెస్ కాబట్టి ఏబి అంటే ఏంటిది? ఏ అంటే 2, బి అంటే 3. సో AB అంటే a ఇంటూ b అన్నట్టే కదా. సో 2 into 3 whole to the power of m అంటే ఇక్కడ వాల్యూ ఎంత? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 6, 6 to the 4, 6 to the power of 4. ఆన్సర్ ఏంటి మనకు? 6 to the power of 4. ఓకే? సో ఇది ఫినిష్ అయింది కదా. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ బేసెస్ అండ్ పవర్స్ షుడ్ బి యాడెడ్. నెక్స్ట్ ఇది సేమ్ మన సెకండ్ ప్రాబ్లం ఉంది కదా, 7th ప్రాబ్లం ఉంది కదా, సేమ్ అలానే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది కూడా అలానే. సో ఇది కూడా పవర్ షుడ్ బి యాడ్ చేయండి. సో 2/3 whole to the power of 5 ఈ ప్రాబ్లం నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చెప్తాను, ఇది ఇంకా డిఫరెంట్ ఏమైనా ఉంటే అవి చెప్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. సో ఇప్పుడు మనం 13 ప్రాబ్లం చెప్తాను. 13 వన్. సో చూడండి ఎలా ఉంది? 2/3 whole to the power of 5 డివైడింగ్ టర్మ్స్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్. సేమ్ ఎక్స్పోనెంట్ ఉండి డివైడింగ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ దీనికి a/b బేసిస్ అనేది డిఫరెంట్ అయినాయి. a/b to the power of m it is equal to a to the power of m by b to the power of m. ఓకేనా? సో సేమ్ ఇక్కడ ఏబి వాల్యూ సేమ్ ఉన్నాయి. a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3 అండ్ m ఈక్వల్ టు 5. దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. సో a టు ద పవర్ ఆఫ్ m అంటే 2 to the power of 5 బై b to the power of m అంటే 3 to the power of 5. ఓకేనా? సింపుల్ అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 14th ప్రాబ్లం. -3 whole cube into -5 whole cube. సో ఇది ఇలా ఉన్నప్పుడు సేమ్ ప్రాబ్లం, a to the power of m into b to the power of m it is equal to ab whole to the power of m. సో ఇది ప్రీవియస్లో ఇలాంటి ప్రాబ్లం చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్
సో ఇక్కడ మైనస్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మీకు ఈ ప్రాబ్లం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం, బి టు ద పవర్ ఆఫ్ అంటే ఏ అంటే ఏంటిది ఇక్కడ -3, బి అంటే -5, ఎం అంటే సేమ్ 3 వాల్యూ. సో ఇక్కడ ఏ బి అంటే -3 ఇంటూ -5. ఓకేనా, సో ఏ అంటే -3, బి అంటే -5, -3 ఇంటూ -5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం అంటే 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 5 15 టు ద పవర్ ఆఫ్ 3 అంటే 15 క్యూబ్. ఓకేనా, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ చేంజ్ అయింది అనడానికే మీకు ఈ ప్రాబ్లం చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా, సేమ్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినట్టే. సో ఇక్కడ చూడండి మైనస్కి మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది మీరు చేయండి. నెక్స్ట్ ఇది సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లానే ఇది కూడా సేమ్ మైనస్కి మైనస్కి క్యాన్సిల్ అవుతుంది, మిగిలితే సేమ్ ఈ ప్రాబ్లం లానే చేయండి. సో ఇది కూడా బేసిస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ యాడ్ చేయడమే. ఓకేనా, సో పవర్స్ అనేది ఈవెన్ సిరీస్లో వస్తే మనకి ప్లస్ వస్తుంది, ఆడ్ సిరీస్లో వస్తే మైనస్ వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, ఈ 2 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, మిగిలినాయని మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ 2 ప్రాబ్లమ్స్ నేను చెప్పిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, -6 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఏ ఘాతం m టు ద పవర్ ఆఫ్ n ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే ఏ టు ద పవర్ ఆఫ్ mn అయినట్టు. ఓకేనా, సో మనం ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఏ అంటే ఇక్కడ ఎంత -6 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 మీన్స్ -6 హోల్ 4 ఇంటూ 4, m ఇంటూ n అంటే 4 ఇంటూ 4. సో -6 4 4 16. సో ఇక్కడ చూడండి -6 టు ద పవర్ ఆఫ్ 16 ఉన్నప్పుడు మనకు డైరెక్ట్గా -6 అనేది +6 అవుతుంది. ఎలా అన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. సో ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్ అనేది ఈవెన్ సిరీసే కదా, సో 2 అనేది ఈవెన్ నెంబరే కదా. సో ఇలా ఉన్నప్పుడు ఇది పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4, సో +4 వచ్చింది. అలాగే చూడండి -2 హోల్ క్యూబ్ ఉందనుకో, ఆర్ట్ సిరీస్లో ఉంది ఇది. సో ఆర్ట్ సిరీస్లో ఉన్నప్పుడు మనకి మైనస్ వస్తుంది, ఎలానో చూడండి -2 ఇంటూ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్. సో ఇక్కడ మైనస్ వస్తుంది, 2 2 4 4 2 8. సో ఈవెన్ సిరీస్లో ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, ఆర్ట్ సిరీస్లో ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు 16 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం 6 ఇక్కడ ప్లస్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా వేరే ఏమైనా టాపిక్ కావాలన్నా కూడా మీరు టాపిక్ నేమ్ అనేది కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. Thanks for watching.